నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్. అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో, లైక్ జనాలకు చూపించింది అదొకటి. అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి. అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఐ టోల్డ్ యు నో, లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో అవన్నీ నేను నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అన్నా. నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ, ఇది కన్సిడర్ చేయంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నా. అది నాకు అసలు బ్రెయిన్ లో లేను లేదు, అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్. అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు. గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మంచిగా మాట్లాడు. దీని వల్ల మీరు అలా చేశానని అంటారా ఏంటి? ఇప్పుడు దట్ వాజ్ ఇట్ నో. అప్పుడు అంటే ఇలా మాట్లాడాలా? ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే, దానికంటే ముందు దిస్ వాజ్ దేర్. నన్ను కూడా తిట్టినావు నువ్వు. సంచాలకు ఉన్నప్పుడు, సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు. ఒక్కసారి కనీసం సారీ కూడా చెప్పలే, కనీసం ఫీల్ అయినావా అని కూడా అడగలేదు. కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది. 1 hour డిస్కషన్ జరిగింది. అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్. లైక్ మీకు చిన్న బిట్ కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు. ఇప్పుడు నేనున్న ఎనర్జీ, నేనున్న సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా. దట్ వాజ్ దేర్. కానీ చూసిందే నిజం కదా. నువ్వు అదే అంటున్నా, నువ్వు మొత్తం చూపించింటే నువ్వు మొత్తం నిజమా నమ్మేటోని కావచ్చు. కానీ నీకు చిన్న పార్ట్ చూపించి ముందంతా కాన్వర్సేషన్, తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తా దానికి? కానీ మీరు ఇక్కడ చేసింది తప్పు అంటారు, అది రైట్ అంటారు? అబ్సల్యూట్లీ నేను తప్పు చేయలేదు. అండ్ నేను ఎక్కడ చేతులు పెడతానో, ఎక్కడ ఏళ్ళు పెడతానో, లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం సి యూనో, ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. నేను ఏ ఎనర్జీలో ఉన్నా, నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు నా అల్లుడు ఉంటాడు, వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటనే ఉంటావాన్ని. దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా, లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్. ఐ డోంట్ కేర్, ఐ లిటరలీ డోంట్ కేర్. ఎందుకు అంటే అన్నా చెల్లె, మా అన్నయ్య నేను, నాకు 40 మంది కజిన్స్, 2 అన్నలు, సొంత అన్నలు. వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు. సో నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా? అదైతే మంచి వే అంటారు, బట్టి కాన్వర్సేషన్ ని బట్టి కదా. అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసాను అంటారు. నేను మంచి వే బ్యాడ్ వే అని కాదు, నేను ఆ కాన్వర్సేషన్, నేను సిచ్యువేషన్, నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు. నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలోడు తీసుకోవాలి కదా, అవతలోడు కూడా అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా ఉన్నాడంటే అంతే కదా. మరి అంటే మీరు అదే అంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళగా. ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా? వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళు అని మీరు అనుకుంటారు, వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని? డెఫినెట్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మాకు మదర్లీ ఫీలింగ్ ఉంటది, మంచి కేర్ చేస్తారు అని. చాలా సార్లు చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకు చెప్పారు, వేరే వాళ్ళకి కూడా చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న చెల్లెలని ఎప్పుడు అనలేదు? అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు? లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా అదే లాస్ట్ లోనే, దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది, అన్న చెల్లెళ్ళు అని కానీ లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడినారు వాళ్ళు. నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేస్తావు వాళ్ళని ఊరికనే ఇలా అని మాట్లాడినారు తప్ప నా ముందు, నా ఎదురుగా, నా వెనకాల ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ. అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా. సో వెనకాల జరిగినాయని నాకు అస్సలే ఫరక్ పడాయి. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో. అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, విష్ణు ఆల్సో టోల్డ్ they have a great bonding, I'm grateful for that sir అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లో. అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు అని చెప్పింది. ఆమె క్లియరెన్స్ ఇచ్చింది. ఆబ్వియస్లీ అనుకుంటారు, ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు, అమ్మాయిలతో ఏ అమ్మాయితో లేరే? నేను అబ్సల్యూట్ గా అందరు అమ్మాయి, నైనికాతో ఉన్నా, నేను నార్మల్ మాట్లాడడం కాదు కదా ఉండడం అంటే. మాట్లాడడం అంటే నైనికాతో ఐ షేర్ ఎ గుడ్ బాండ్. ఇప్పుడు మనం ఇంతసేపు మనం డిస్కషన్ చేసాం, ఒక అమ్మాయితో మీ బాండింగ్ చెప్పారా?
నువ్వు అడగలేదు, క్వశ్చన్ అడగలేదు. ఆల్రెడీ చెప్పారు నాకు సీతతో Yeah. బాండింగ్ ఉండేది, మధ్యలో పోయింది కానీ పోయింది. చెప్పారు కానీ ప్రేరణ ఇంకొకటి గురించి చెప్పలేదు. చెప్పిన, ప్రేరణ గురించి చెప్పిన, యష్మి Yeah, గురించి చెప్పిన, ప్రేరణ third గేమ్ week లో గురించి plan చెప్పారు, చేసి. ప్రేరణ గేమ్ గురించి చెప్పారు, ప్రేరణ No, no, చెప్పారు. ప్రేరణ వాజ్ దేర్. ప్రేరణతో మంచిగా ఉండే నేను. క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి. అదే అన్న, అదే అని ప్రతి చెప్పా. ఒక్క అమ్మాయితో డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా, వాళ్ళు కలిసే ఎందుకు ఉన్నారు లేవు? కదా. బరాబర్ ఉన్నాయి. ఆ. ఎందుకు లేవు డిఫరెన్స్? వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా, ఎవరితో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడలేదు కదా. లైక్ వీళ్ళకేమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, వీళ్ళు నేను- పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని. బట్ అమ్మాయిలకి అలా చేయలేదేమి సో ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, మీకు కనవడలే కావచ్చు, మీరు చూసుకోలేదు. నేను ఎన్నోసార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ, ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి లిటరల్లీ ఒక 4 సార్లు అన్నా నేను పోయి. మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమెనే చేసి రెడీ చేస్తుంది, అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేరణ, నాకు ఎందుకో నువ్వు తెలియదు, నువ్వు ఎట్లాను అని చెప్పేసి కూడా అన్నా. అండ్ యష్మితో కూడా మాట్లాడాను నేను ఈ విషయం. ప్రేరణ ఎందుకు అట్లా గిచ్చికాయం పెట్టుకుంటాను ఊకే ప్రతిదానికి, చిన్న విషయానికి పొద్దున్న నుంచి అని అన్నప్పుడు కూడా గిచ్చికాయం అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు, ఇట్లా అది జనరల్ గా యూజ్ చేస్తాం మా తెలంగాణలో, మామూలుగా వాడతాము. షీస్ లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా యూనో నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు, మాకు టైం ఉన్నది మీకు తెలుసు కదా, టైమర్. సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది, తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి. ఎందుకు మాకు ప్రెషర్ అవుతుంది, ఇచ్చిన టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ చేయాలా, టీ పెట్టుకోవాలా, తక్కువ టైంలో ప్రెషర్ అవుతుంది కదా ప్రేరణ, పోయి కూర్చో అని చెప్పేసి అన్న, తీసుకోకు ప్రెషర్ అయితే అని చెప్పేసి అన్న. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలలో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా. అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెడ్ సారీ టు సీతు అండ్ ప్రేరణని హక్ చేసుకొని ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి చాలాసార్లు అన్నా. అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేసిన, తాళీ టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చి నాతో మళ్ళీ మంచిగా మాట్లాడింది. ఇవన్నీ మీకు చూపించకపోతే నన్ను ఏం చేయమంటావు శివు? ఐ హ్యాడ్ గుడ్ జర్నీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ ఎ గుడ్ జర్నీ. అండ్ యష్మితోని కూడా నేను అదే చెప్పిన, ఫస్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పిన, యష్మితోని 3rd week నుంచి వీ వర్ వెరీ గుడ్ అండ్ షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్. సో నేను నీ మీద హర్ట్ పెరుగుతుంది ఇట్లా అని కూడా అంత మాట్లాడింది, ఇవన్నీ మాట్లాడింది. అంటే ఇప్పుడు మీరు మాటలతో అండ్ యష్మి అండ్ ఫస్ట్ లోనైతే అసలు యష్మి ఎవరికి బెడ్ షేర్ చేయకపోతుంటుండే, అట్లీస్ట్ ప్రేరణతో కూడా షేర్ చేయకపోతుండే. తర్వాత నాతోనే షేర్ చేసుకుందామా అంత, అంటే లైక్ యూనో నేను లేనప్పుడు ఏం మాట్లాడుతుంది అని విందామనేమో. కొంతమంది కొంచెం టైం లో ఓపెన్ అప్ అవుతా ఉంటారు, కొంత టైం స్పేస్ అంతే, అది స్లోగా. మాటలతో సీజన్ గెలిచేద్దాం అనుకున్నారా అని అంటే దానికి మీరు ఆన్సర్? డెఫినెట్లీ నాట్. నేను అన్ని చేసిన, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడినా, ఎక్కడ ఆడాలి అక్కడ ఆడినా. ఏం ఆడారు? నేను టాస్క్ అన్నా, ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాజ్ యాక్సిడెంటల్ అండ్ దెన్ సంచాలకి ఇచ్చినప్పుడు సంచాలకి వాళ్ళే వచ్చి కాలు మొక్కి మరి. సంచాలక్ అనేది ఒక టాస్కే కాదు, అది సంచాలకి పెద్ద టాస్క్ నన్ను అడిగితే. సంచాలకి పెద్ద టాస్క్ బట్ అది ఒక టాస్కే కాదు. నాకు తెలియదు మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారో, కానీ ఇద్దరు టాస్క్ ఆడేదానికంటే సంచాలక్ ఉన్న పొజిషనే పెద్ద టాస్క్ నా విషయానికి వస్తే. బట్ అది కూడా చేసిన అండ్ స్ట్రాటజీస్ చేసిన. ఫస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ వాస్, మాకు అంత టాస్క్లన్నీ కూడా రేషన్ టాస్క్లు. సో ఫుడ్ రిలేటెడ్ అన్నప్పుడు ఎవ్వరు కూడా రిస్క్ తీసుకోలే, ఎవరు కూడా మా క్లాన్ లో. అండ్ చీఫ్ డింటెలో లైక్ మన యష్మి డింటెలో ఫుడ్ టాస్క్ కదా, కొంచెం చూసి చేద్దాం అని ఫస్ట్ స్ట్రాటజీ మాట్లాడుకునేది. ఈ గేమ్ కి బ్యాలెన్స్ కావాలన్నా, లేకపోతే బలం కావాలన్నా, ఏది ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, లెమన్ టాస్క్ అది ఉండే, ఇట్లా ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, బరువు పట్టుకోవాలి, అది ఒకటి ఆడుతుంటే ఒకటి పట్టుకోవాలి. సో ఎట్లా హోల్డ్ చేయాలన్నా ఈ స్ట్రాటజీస్ చేసుకునేంతసేపు స్ట్రాటజీస్ చెప్పిన నేను. చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాస్క్ ని బట్టి ఏది ఇంపార్టెంట్ అది చేసినాం. వీ డింట్ గెట్ ఛాన్స్ అక్కడ కూడా. ప్రేరణ కూడా ఫీల్ అయింది, నేను కూడా ఫీల్ అయినా. ఓన్లీ థింగ్ నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకుని కామ్గా ఉన్నా, ఎందుకంటే ఫుడ్ టాస్క్ నిజమే, ఫుడ్ దొరకకపోతే ఇంకా కష్టం అవుతుంది అని. అండ్ దెన్ దాని తర్వాత వీక్ బాల్ టాస్క్ ఆడినా నేను. అండ్ ఎగ్ టాస్క్ నేనే డిఫెండ్ వరకు కూడా పోయి ఆడినా, అండ్ విచ్ వాజ్ అగేన్స్ట్ మై థింగ్. నేను అటాక్ చేయొద్దు, అట్లా ఫిజికల్ పోవద్దు అని అనుకున్నా సరే ఫిజికల్ పోయి మరి ఎత్తి పడేసిన అందరినీ అక్కడ కూడా. అండ్ క్యాబేజ్ టాస్క్ గెలిచిన, స్నేల్ టాస్క్ గెలిచిన. డిఫెండింగ్ లేకపోతే ఒకరిని తొయ్యడం లేకపోతే స్ట్రాటజీస్ చెప్పడం, ఇది మీ గేమా లేకపోతే ఒక టాస్క్ ని గెలవడం గేమా అని మీరు ఈ రెండిట్లో మీరు ఏది గేమ్ అనుకుంటారు? అన్ని పార్ట్ ఆఫ్ గేమ్, అన్ని కూడా పార్ట్ ఆఫ్ గేమ్. కానీ అంత కంప్లీట్ చేస్తేనే గేమ్ కదా, అంత కంప్లీట్ చేస్తేనే గేమ్. నీకు ఆ టాస్క్ లో స్కోప్ ఉండాలి. ఇప్పుడు నాకు క్యాబేజ్ టాస్క్ స్కోప్ ఎవరు మనం తీసుకోవాలి. స్నేల్ ఉన్నది, దట్ ఈస్ వెరీ ఈజీ టు సే. కాంటెక్స్ట్ ని బట్టి వాడాలి అది సెంటెన్స్. స్కోప్ ఆడొచ్చాను కాబట్టి చెప్తున్నా. అదే. సో స్నేల్ టాస్క్ ఉన్నది. ఇప్పుడు నీకు అటాకింగ్ కావాలా, డిఫెండింగ్ కావాలా? స్నేల్ టాస్క్ లా రెండు. స్నేల్ టాస్క్ లో అటాకింగ్ డిఫెండింగ్ ఉండదు కదా. స్నేల్ టాస్క్ లో క్యాబేజ్ ని పుష్ చేయాలా. దానికి ఏం కావాలి నీకు? స్ట్రెంగ్త్ కావాలా, స్పీడ్ కావాలా, అండ్ స్టామినా కావాలి. ఎక్కువసేపు హోల్డ్ చేసి స్టామినా కావాలి. అవన్నీ నేను చూపించిన కదా, గేమ్ ఆడినా, విన్ చేసిన. ఎగ్ టాస్క్ ఏం కావాలా?
అటాకింగ్ కావాలా, డిఫెండింగ్ కావాలా, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలా, ఉమ్, అండ్ టైమింగ్ కావాలా. Okay. ఎవరు ఎక్కడ వస్తానో అది వేసి చూపించినా నేను ఉమ్. పార్ట్ ఆఫ్ ది గేమా ఇవన్నీ. మరి ఇంకేం మరి ఇన్నాడనే బాల్ మరి- టాస్క్ లో బ్యాలెన్స్ కావాలా, సరే, మీరు టైమింగ్ కావాలా. ఆ. నిఖిల్ గడ్ కంటే కూడా మనీ కంటే కూడా నేను తక్కువ టైంలో 1 minute లో నేను బాల్ వాళ్ళకన్నా మీరు స్ట్రాంగ్ అంటారు. వేసిన. మరి నేను వాళ్ళకి కంపారిజన్ చెప్పట్లేదు శివ, Hmm. బట్ యూ అండర్స్టాండ్ లైక్ మీరు ఒకటి జస్ట్ ఎక్కువ టాస్క్ ఆడినంత అదే. టాస్క్ ఆడిండు, మీరు ఎన్ని లేకపోతే మీరు ఆడిన ఎన్ని కాదు. అదే మీరు ఎన్ని గేమ్లు ఆడినా మీరు ఏం చేసినా జనాలకు కనబడలేదు, వాళ్ళు చూపించలేదు, నేనే రైట్ అని అంటారు. నేనైతే టాస్క్ ఆడినా అంటున్నా. రైట్ ఆర్ రాంగ్ అనేది విషయం కాదు ఇక్కడ. నువ్వు ఎన్ని టాస్క్లు ఆడినావు, నువ్వు టాస్క్ ఆడినావా లేదా అని అవును, అవును. నేను తీసుకున్న ఆపర్చునిటీస్ నేను అన్ని ఆడినా. ఆ. నా చీఫ్ టాస్క్ అదే మాకే కనిపించలేదా అని అంటున్నాను, అడుగుతున్నాను. మరి మీరు చూసినా ఆడిన చూడలేదా టాస్క్ నాకు మాకే తెలియదు మరిగా. కనిపించలేదా అని అడుగుతున్నాను. అంటే ఎందుకంటే మీకు ఏం కావాలో అదే చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో అదే చూపించినప్పుడు ఆ. ఐ కెనాట్ కమెంట్ అపాన్ మీ ఇద్దరి మీద. నేనేం చేసినా నేను చెప్తా అంతే కదా. ఆ. మరి అండ్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. నువ్వు చూసా. చూడకుండా అయితే లేదు కదా. చూసాను. నువ్వు స్నేల్ టాస్క్ చూసి ఉంటావు, బాల్ టాస్క్ చూసి ఉంటావు, ఉమ్, అండ్ స్ట్రాటజీస్ వేసింది ప్రాబబ్లీ నీకు అక్కడ కట్ ఏమైనా పడి ఉంటుంది. ఎందుకంటే చాలా సేపు స్ట్రాటజీస్ వేస్తాం అవును. కాబట్టి నువ్వు అన్నట్టు 1 hour ఎపిసోడ్ లో అందరినీ కవర్ చేయాలి కాబట్టి సోనియాని మాత్రం ఈ లెవెల్ లో కవర్ చేద్దాం, మిగతా వాళ్ళు మాత్రం ఇంతవరకే కవర్ చేద్దాం అని డిసైడ్ చేసుకుని కవర్ చేసి ఉంటారు. రీఎంట్రీ ఒకవేళ మీ రీఎంట్రీ ఉంటే వెళ్తారా వెళ్ళరా? నేను అదే చెప్తున్నా. నేను అనుకున్న బిగ్ బాస్ షో డిఫరెంట్, నాకు కనిపించింది డిఫరెంట్, చూపించింది different. నేను బతికింది రైటే కానీ నువ్వు చూపించింది డిఫరెంట్. నేను ఏదో ఉంటే నువ్వు ఏదో చూపిస్తా, నీకు నచ్చినట్టు నన్ను చూపిస్తా అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. ఓకే, ఒకవేళ Yeah. మంచి చూపిస్తున్నారు, మీరు వెళ్తున్నారు అనుకోండి, Mm. పృథ్వీని నిఖిల్ని పక్కన పెడతారా, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారా? కలిసి ఉండడం దూరం ఉండడం అనేది అసలు విషయమే కాదు శివ. నేను అడిగింది చెప్పండి. నెవర్ నో పృథ్వీని- లైక్ యు నో. పృథ్వీ ఇప్పుడు బయట మీరు సిచ్యువేషన్ చూసి వెళ్తున్నారు కాబట్టి పృథ్వీతో నిఖిల్తో మంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే బాండింగ్ నడుపుతారా? వెళ్ళి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ వేరేది ఏదైనా జరుగుతుందా? గొడవలు కావాలని పెట్టుకునేది కాదు. అండ్ బాండింగ్ విల్ రిమైన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ షో ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ బిగ్ బాస్ ఉంటది. కాకపోతే నేనేమి అంటే ఇది మార్చాలి ఇది మార్చొద్దు అని నేను ఏం అనుకోలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డూ దాట్ నా హార్ట్ అట్లా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బాండింగ్ నేను ఉన్నా ఎమోషనల్ గా ఉన్నప్పుడు నేను అవుట్ రైట్ నేను పోయి నేను ఇట్లా పోట్రే అవుతుంది కాబట్టి నేను నీతో ఉండను అనేది కాదు. బట్ నువ్వు జూమ్ చేసేది మాత్రము అట్లా కాకుండా ఉంటది అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అంతే. నువ్వు జూమ్ చేసే స్కోప్ అయితే ఇయ్య నేను, అదొక్కటైతే క్లియర్. కానీ వాళ్ళు చేస్తూనే ఉంటుంది. అదే ఆర్జీవి ట్వీట్ మీ గేమ్ ని మార్చింది, బయటకు వచ్చి విన్నారా? ఆర్జీవి గారు మీ గురించి ఒక ట్వీట్ పెట్టారు, దానివల్ల మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్నారా? కొంతమంది అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు, లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు, లేకపోతే అట్లా అనేసి అన్నారు. బట్ ఫర్ మీ డజంట్ మ్యాటర్. నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్ చిన్నప్పుడు. చిరంజీవి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ నేను. అండ్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్ కి నేను నా 10th క్లాస్ నుంచి అసలు నేను ఘోరంగా ఆయన విజన్ 2020 చూసి నేను నా లైఫ్ లో నెక్స్ట్ 5 years ఎలా ఉండాలా అనేది డిజైన్ చేసుకునేది నేను. మీరు ఒక విజన్ చేద్దాం అనుకున్నారా? మీరు ఏదైనా ఒక విజన్ పెడదాం అనుకున్నారా? లైక్ రెగ్యులర్లీ నేను ప్లాన్ చేసుకుంటా. ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నాను అది విజనరీ 2020 అనే అట్లా ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్న క్వాలిటీ అది విజన్. లైక్ ఎవ్రీ 5 years నా ప్లాన్ ఏంటిది లైఫ్ లా అని చెప్పేసి నేను రాసుకున్నాను. సో అంత ఇన్స్పిరేషన్ నాకు. అండ్ ఆర్జీవి గారు లెవెల్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన ఆయన ఫిలాసఫీ కానీ ఆయన మూవీస్ లేకపోతే ఆయన ఐడియాలజీకి కానీ నేను పెద్ద ఫ్యాన్ ఆయనకు కూడా. సో ముగ్గురికి నేను ఫ్యాన్. వీళ్ళ వల్ల వీళ్ళు అగేన్స్ట్ అయిందా వీళ్ళ వల్ల అగేన్స్ట్ అయిందా అనేది నేను నమ్మా అది అంతా. అది నాకు ఎఫెక్ట్ అయిందని కూడా నేను ఏమంతా నమ్మట్లేదు. ఓకే, మీరు ఒక ఆర్జీవి గర్ల్ కేటగిరీలో మీరు లోపలికి వెళ్ళారు. నో, బట్ మిమ్మల్ని అదే కదా ఆర్జీవి గారు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎంట్రీలో వీడియో ప్లే అవ్వడం, మీరు ఒక ఆర్జీవి లిస్ట్ లో మీరు లోపలికి వెళ్ళారు అనేది ఇది. బెస్ట్ విషెస్ అనేది వీడియో అయితే ఇచ్చినారు కానీ అట్లా నన్ను తీసుకోలేదు. నన్ను ఆడిషన్ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 5 rounds అయినాయి. అండ్ 5 rounds అయినాక అందులో జస్ట్ నేను మూవీస్ అనేది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్. దే టుక్ మీ యాజ్ అ కామన్ ఉమెన్ లైక్ చారిటీ అండ్ మిక్స్డ్ పర్సనాలిటీ ఇట్లా అంటే అన్ని ఇట్లో ఉన్నది, అన్ని రంగాల్లో ఉన్నది, డిఫరెంట్ రంగాల్లో ఉన్నది. అండ్ ఆల్సో లైక్ కామన్ ఉమెన్ లాగా తీసుకున్నారు. అండ్ దే నెవర్ స్పోక్ అబౌట్ మై మూవీస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. ఆర్జీవి గారి వల్ల తీసుకుంటున్నాం అని కానీ ఎక్కడ కానీ అక్కడ ఏం రాలేదు అట్లా. మిమ్మల్ని రాధిక అని అన్నారు ఆడియన్స్. ఓకే, దానికి కామెంట్ ఏం మాట్లాడతాము అసలు ఇష్టం ఉన్నట్టు. అంటే లైక్ సీజన్ 7 లో ఒకరితో ఆడుకుంటే సీజన్ 8 లో అన్లిమిటెడ్ కాబట్టి అందరు అబ్బాయిలతో ఆడుకుంటున్నా సోనియా, ఈ కామెంట్ కి మీ ఆన్సర్? అది చాలా బాగానే మాట్లాడుకున్నారు. అండ్ ఐ మీన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ ఎనీథింగ్.
ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మీడియా ఇదంతా చాలా ఫ్రీ అయిపోయింది కదా అందరికి. Hmm. అండ్ నేను ఇది కూడా విన్నా, చాలా మంది రివ్యూవర్స్ నా మీదే బతికేస్తున్నారంట, thumbnails తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట. Hmm. ఐ వుడ్ సే నా పేరు మీద ఇంతమంది బతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అని అంట, అంతే. అంతకు మించి నేను దాని గురించి నేను కామెంట్ ఏం చేయ. వాడు తినేటప్పుడు వాడికి తెలుస్తుంది కదా, తినే మెతుకు ఏ పేరు మీద తింటాను, ఎందుకు తింటాను అనేది తెలుస్తుంది కదా. ఆ ఇంటిగ్రిటీ అది తెలిస్తే మంచిగా ఉంటుంది. ఒకటి ఉంటది కదా ఎథికల్ అనేది, ఒక వాల్యూస్ అనేది ఉంటది కదా. సో అవి గుర్తు చేసుకున్నా సరే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ లేవంటారు. నేను లేవా ఉన్నాయా అనేది నా క్వశ్చన్ కదా, అది వాళ్ళకే వదిలేస్తాను నేను. అది నీకు ఉన్నాయా లేవా అనేది నువ్వే తినేటప్పుడు ఆలోచించుకో, ఎట్లొచ్చింది ఫుడ్, ఏది వచ్చింది అనేది. రివ్యూవర్స్ అంటున్నారా? నా నెగిటివ్ గా మాట్లాడుకొని వీడియోస్ చేసి thumbnails చేసుకొని చేసుకునే వాళ్ళందరినీ అంటున్నా నేను. నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకొని, లేకపోతే లైక్ యూనో రెండు బ్యాలెన్స్డ్ గా అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లైక్ చాలా తక్కువ, లైక్ కొత్త రివ్యూవర్స్, అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడిన రివ్యూవర్స్ ఉన్నారు కొంతమంది. మంచి అనాలిసిస్ ఇస్తున్నారు వాళ్ళు, మంచి అనాలిసిస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో లైక్ అందరి గురించి అనాలిసిస్ ఇస్తున్నారు. అండ్ thumbnails ఏది అనాలిసిస్ ఇచ్చినా thumbnail వచ్చి సోనియానే ఉంటుంది, లేకపోతే సోనియా పేరే పడుతుంది అనేట్టు కాదు కదా. టాపిక్ రిలేటెడ్ గేమ్ ఉంటే అది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు దాకా గంట సేపు మీరు చెప్పింది నేను విన్నా, ఆడియన్స్ కూడా వింటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటుంది మైండ్లో, మీరు ఏం మాట్లాడారు, ఏం జరిగింది లోపలనే క్లారిటీ ఆడియన్స్కి వచ్చిందని నేను అనుకుంటున్నా. నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది. ఒకనొక టైంలో స్టార్టింగ్లో నేను మీకు సపోర్ట్ చేశా, ఇక బాగా మాట్లాడుతుంది, వాయిస్ బాగా రైజ్ చేస్తుందని నేను ఒకనొక టైంలో అనుకున్నాను. ఒకనొక టైంలో కూడా ఇలా కూడా నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు కొన్ని నాకు అర్థం అయ్యాయి. కాబట్టి ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ అంతా చూసాక ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూ. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్ అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 1 month ఉన్నా అంటే కూడా అది మీరు సపోర్ట్ చేసినందుకే డెఫినెట్గా. అండ్ హేటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో నాకు ఏం ప్రయారిటీస్ అండ్ ఎవరు ఉంటారు నాతోని ఇటువంటి టైంలో అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నా చాలా క్లియర్గా. ఈ స్టేజ్, ఈ బిగ్ బాస్ తర్వాత మీ వల్లనే స్పెసిఫిక్గా. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా. ఎవరు ఉండరా అంటే లైక్ ఎవరు ఉండరు పాయింట్, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఇప్పుడే అర్థమవుతుంది కదా లైఫ్ లో. లేని వాళ్ళు ఉన్నట్టున్నారు అయితే ఎవరు. హేటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, చియర్స్. థ్యాంక్ యూ సోని గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఏమనుకుంటున్నారు అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు